ఈ రోజుల్లో ఆడియన్స్ కు కంటెంట్ నచ్చితే చాలు. అది హాలీవుడ్డా టాలీవుడ్డా అనే పట్టింపు అస్సలు లేదు. కథనంలో దమ్ముంటే ఏ సినిమానైనా నెత్తిన పెట్టుకుంటారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. భారీ స్టార్ హీరోలు, వందల కోట్ల బడ్జెట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారనే నమ్మకాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ హాలీవుడ్ హర్రర్ సెన్సేషన్ అబ్సెషన్ ప్రస్తుతం ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సంచలనం చూసి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఫిదా అయిపోయారు. కేవలం 7 కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ హర్రర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1500 కోట్ల మేర కలెక్షన్స్ ను రాబట్టి చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరుస్తోంది. హాలీవుడ్లో మే 15న విడుదలైతే ఇండియాలో మే 29న రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే ఇండియాలో ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. లాంగ్ రన్ లో ఇది 2000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్జీవీ విశ్లేషణ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 7 కోట్లు అని చెబుతున్నా టెక్నీషియన్ల ఫీజులు తీసేస్తే దీని అసలు మేకింగ్ కాస్ట్ కేవలం 70 లక్షల లోపే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తాన్ని కేవలం ఒక ఇంట్లోని 2 గదులు, ఒక కారు, చిన్న స్టోర్, ఈ 3 లొకేషన్లలోనే ముగించారు. దర్శకుడు బార్కర్ ఈ సినిమాలో ఎడిటింగ్ ను ఒక సైకలాజికల్ వెపన్ లా వాడారు. సీన్స్ లో హెడ్ స్పేస్ ను ఎక్కువగా ఉపయోగించి ప్రేక్షకుడిలో తెలియని ఆందోళనను పెంచారు. ముఖ్యంగా ఇంటర్వెల్ షాట్ లో హీరోయిన్ ముఖాన్ని కదల్చకుండా లాంగ్ టేక్ ఉంచడం ప్రేక్షకులను భయపెడుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పుడు ఆయన సీన్ కట్ చేసే విధానం అద్భుతం. డేవిడ్ ఫించర్ స్టైల్లో కేవలం సింగిల్ సోర్స్ లైటింగ్స్ ను మాత్రమే వాడుతూ పర్ఫెక్ట్ హర్రర్ మూడ్ ను క్రియేట్ చేశారు. ఇక కథ విషయానికి వస్తే, ఒక మ్యూజిక్ స్టోర్ లో పనిచేసే బేర్ అనే యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అతను ఒక మాయాబొమ్మ సహాయాన్ని కోరుతాడు. ఆ తర్వాత అతని జీవితంలో చోటు చేసుకునే భయానక పరిణామాలే ఈ సినిమా కథ. సినిమాలు తీయడానికి 100 కోట్లు పెద్ద స్టార్స్ కాదు, బలమైన ఐడియా, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటే చాలని అబ్సెషన్ నిరూపించింది. ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను పొగుడుతూనే స్టార్ హీరోల సినిమాలకు పెద్ద కౌంటరే వేశాడు.